ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట చూద్దాం, దేవునికి మాటలు విందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది, నేను నిన్ను మరువను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరవను అంటున్నాడు, అంటే నిన్ను మర్చిపోను అంటున్నాడు. చాలా మంది కొన్ని ఆపదలు, కొన్ని ఇబ్బందులు రాగానే అనే మాట ఏంటిదో తెలుసా? దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నన్ను చూడట్లేదండి అంటారు. ఒకసారి ఆలోచించండి, దేవుడే చెప్తున్నాడు నేను నిన్ను మరవను అని చెప్తున్నాడు. నిన్ను మర్చిపోడు ఆయన. నిన్ను పుట్టించిన వాడు నిన్ను మర్చిపోడు. నీకు ఇప్పటి వరకు సహాయం చేసిన వాడు మర్చిపోడు. కానీ ఎందుకు నీకు ఎడబాటు కలుగు చేస్తూ ఉన్నాడో కూడా నువ్వు గమనించాలి. ఎడబాటు ఎందుకు వస్తూ ఉంది, లేదా దేవుడు ఎందుకు సహాయం చేస్తూ ఉన్నాడు అంటే అది మన క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మంచివాడికి ఆయన తప్పక సహాయం చేస్తాడు. చెడువాడికి వాడి బుద్ధి రావడం కొరకు దేవుడు వారికి కొన్నిసార్లు ఆయన చూస్తూ ఉన్నప్పటికీ, మర్చిపోయినప్పటికీ కూడా ఆయన సహాయం చేయకుండా ఆగిపోతాడు. కారణం ఏంటంటే అతడు మారాలని. ఉదాహరణకి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారనుకోండి. ఒక కొడుకు మంచిగా ఉంటున్నాడు, ఒక కొడుకు చాలా ఖరాబ్ అయిపోయాడు అనుకోండి. అలాంటి వాడు త్రాగుతూ తిరుగుతున్న వాడికి ఒకవేళ డాడీ నాకు 500 ఇవ్వు అంటే వాడు ఎందుకు అడుగుతున్నాడో తండ్రికి తెలియదు అంటారా? తెలిసి కూడా ఇస్తాడా? నేను ఇవ్వను, నా దగ్గర లేవనే మాట మాట్లాడతాడు. కారణం ఏంటి అంటే కుమారుడిని మర్చిపోయాడన్న అర్థం కాదు కదా. కుమారుడు బాగుండాలని, తను చెడు అలవాట్ల నుండి ఇదిగో మంచి స్థితిలోనికి రావాలనే కదా దేవుడు సహాయం చేయకుండా అలాగా ఆగుతున్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఈ తండ్రి ఎలాగ చేస్తున్నాడు, దేవుడు కూడా అలాగే చేస్తాడని అర్థం చేసుకోవాలి. చాలా వరకు మనం మంచిగా ఉండకుండా, దేవుడు చెప్పినట్లు బ్రతకకుండా, విశ్వాసంలో ఉండకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అని. కానీ దేవుడు ఎప్పటికీ ఎవరిని మర్చిపోడు. అందుకే బైబిల్లో ఒక ఉపమానం ద్వారా కూడా చెప్పాడు కదా, తప్పిపోయిన కుమారుడు గురించి ఉపమానం మీరు చూడగలిగితే, తండ్రి దగ్గర ఉండే ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు, చెడు సహవాసాలు పట్టి ఉన్నాడు, ఆఖరికి దుర్వ్యాపారం చేసి పూర్తిగా ధనాన్ని అంతా వేస్ట్ చేశాడు, తినడానికి ఆహారం లేని పరిస్థితిలో మరలా తండ్రి గుర్తు వచ్చాడు. తన బుద్ధిని మార్చుకొని నాకు బుద్ధి వచ్చిందని ఆయన గ్రహించి ఆయన ఆ స్థితి నుండి తండ్రి దగ్గర రాగానే గట్టిగా హద్దుకొని ఎంతో మరలా పోయిన స్థితిని మరలా తండ్రి ఇవ్వడం మనకు తెలిసిన విషయమే. ఎందుకు ఈ మాట నీకు చెప్పానో తెలుసా? శ్రమ రాగానే, కష్టం కలగగానే, ఇబ్బంది కలగగానే దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాను. ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తావు? అలా ఆలోచించడానికి వీలు లేదు. ఎందుకంటే మన దేవుడు ఎప్పటికీ ఎవరిని మర్చిపోడు, మర్చిపోడు. కారణం ఏంటితో తెలుసా? ఆయన తనకిష్టులుగా మనల్ని తయారు చేసుకున్నాడు. ఆయన పోలికలో మనల్ని తయారు చేసుకున్నాడు. ఇకనైనా నీ హృదయాన్ని మార్చుకో, దేవుడు తప్పక అద్భుతంగా నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను కాపాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ చెడు త్రోవలో ఉండి దేవుడు నన్ను కాపాడాలి అంటే మాత్రం దేవుడు ఎప్పటికీ కాపాడు. అది నేనైనా, నువ్వైనా, మరి ఎవరైనా కానీ ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయడు అనే విషయాన్ని ఎంతో జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఈ దేవునికి మాట చెప్తున్నాడు, నిన్ను విడవను, ఎడబాయను అన్నట్లుగా నిన్ను మర్చిపోనని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక నువ్వు ఇంకా భక్తి కలిగి, విశ్వాసం కలిగి ఉండు, నమ్మకం కలిగి ఉండు, ఆయన మాట విను, ఆయన మాట ప్రకారం బ్రతుకు. దేవుడు నిన్ను మర్చిపోక ఎప్పుడు కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటూ ఆయన ముందు నడిపిస్తూ ఉంటాడు. దేవుడి కొద్ది మాట దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధ వందనాలు ప్రభా, నిజమైన ఆయన అయా, ఎన్నడూ నైనా మీరు మమ్మల్ని మర్చిపోకుండా ఉండే దేవుడు ప్రభా. నిజంగా మనుషులైతే మర్చిపోతారు కానీ మీరు మమ్మల్ని మర్చిపోరు. అయా మీకు వందనాలు. మంచి త్రోవలో నడుస్తున్నప్పుడు మీరు మమ్మల్ని చూస్తున్నారు, చెడు త్రోవలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు. చెడు త్రోవలో ఉన్నప్పుడు మమ్మల్ని గద్దిస్తూ, బుద్ధి చెప్తూ ప్రభా ఏమాత్రము సహాయం చేయగా అయ్యా మాలో మార్పును కోరుకున్న గొప్ప దేవుడా మీకు వందనాలు ప్రభా. అది నీ బిడ్డలందరూ గ్రహించి అయ్యా నా దేవుడు గొప్పవాడని గ్రహించి విశ్వాసంతో, నమ్మకంతో ఉండడానికి సహాయం దయచేయండి. శ్రమ కలిగినప్పుడు ఒక రకమైన మాటలు, మంచిగా ఉన్నప్పుడు మరొకమైన మాటలు నీ బిడ్డలు మాట్లాడగా వారి విశ్వాసంలో ముందు కొనసాగాలని ఆశతో, వాంఛతో ప్రభు వారి వరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో గొప్ప మేలు కలుగుచేయండి. విశ్వాసంతో నింపండి. కడవరకు నమ్మకముగా, యథార్థముగా ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. నైనా ఈ ఉదయకాల సమయంలో బిడ్డలతో మీరు మాట్లాడేందుకు వేలాది స్తోత్రం చెప్తూ యేసు నామములో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.